యానిమేటెడ్ మూవీస్ నేను చాలా అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా నేను ఎప్పుడు యానిమేటెడ్ మూవీ చూడలేదు. సో ఇది ఫస్ట్ టైం నేను యానిమేటెడ్ మూవీ చూడడానికి వెళ్ళాను. సో వచ్చేసి ఇప్పుడు మహా అవతార్ నరసింహ, ఇది హోంబాలే ఫిలిమ్స్ వాళ్ళది. సో నేను దాని ముందు ట్రైలర్ చూసాను. ట్రైలర్ చూసి నాకు చాలా ఎక్సైటెడ్ అనిపించింది. లైక్ యానిమే కావచ్చు, యానిమేషన్ కావచ్చు, చాలా బాగుంది. సో అందుకోసమే మూవీకి వెళ్తున్నా. శశికళ థియేటర్లో ఉంది మూవీ. సో 9:45కి షో. నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నా. సో ఎలా ఉంది ఏంటి అనేది నేను చూసిన తర్వాత ఐ విల్ టెల్ యూ. ఓకే. మీరుండే సిటీలో మీకు దగ్గరుండే థియేటర్లో ఒకవేళ ఈ మూవీ మాత్రం రన్ అయితే మాత్రం వేస్తే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి, చూడండి. ఓకే, డెఫినెట్గా చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లైవ్ యాక్షన్ లేదు దీని మీద. ఇప్పుడు పాత మూవీ ఉంటుంది భక్త ప్రహ్లాదని, ఇప్పుడు లైవ్ యాక్షన్ లేదు, యానిమేటెడ్గా తీశారు. యానిమేటెడే కదా అసలు ఏం చూస్తామని అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు తర్వాత. చెప్తున్నాను కదా, యానిమేషన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. చెప్తున్నాను కదా, మీరు హాలీవుడ్కి సంబంధించిన యానిమేషన్ చూస్తారు, దానికంటే బెటర్గా ఉంది. ఫైనల్ సీన్ వస్తుంది భయ, నరసింహ అవతారం సీన్ వస్తుంది, అప్పుడు మాత్రం యానిమేషన్స్ మాత్రం చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను ఈ మాట అనకూడదు కానీ కొత్త హాల్గా ఉంది, చెప్తున్నాను కదా, తిరిగిపోయింది. నేను చెప్తున్నాను కదా, పిచ్చి పీక్స్లో ఉంది చెప్తున్నాను. ఆ సీన్ మాత్రం మీరు విజిల్స్ కానీ క్లాప్ కానీ డెఫినెట్గా కొడతారు. ఆ రేంజ్లో ఉంది సీన్స్. ఓకే, స్టోరీ తెలిసిందే. సేమ్ హిరణ్యకశ్యపుడికి మన విష్ణుమూర్తికి పాస్ట్లో అది జరుగుతుంది లొల్లి. సో దాన్ని ఎట్లా ఏంది ఏం కదా అనేది చూపించారు. సో ఇప్పుడు భక్త ప్రహ్లాద్ అనేది చూశారు దాని మీద. సో మళ్ళీ ఇప్పుడు ఇది యానిమేటెడ్ వచ్చింది. ఇది లైవ్ యాక్షన్ కాదు, యానిమేటెడ్. ఓకే, ఇక రేటింగ్ నేను ఇయ్యారు ఏ మూవీకి రేటింగ్స్, బట్ ఈ మూవీకి మాత్రం రేటింగ్ ఇవ్వాలనుకుంటే 5/5 ఇచ్చేస్తాను. చెప్తున్నాను కదా, అది తీరిపోయింది. అన్నీ మోసుకొని థియేటర్లో ఉంటే మాత్రం దగ్గరలో వెళ్ళిపోండి, చూసేయండి, పండుగ చేసేయండి. ఉంటా, బాయ్.